వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మీకందరికీ తెలుసు, ఈ నెల 3వ తేదీ సెప్టెంబర్ 3 మనం మన నాయకుల్ని మొదటిసారిగా మన ఎంపీ అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ గారిని, తర్వాత మన సీనియర్ నాయకులు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే రాయదుర్గం ఎమ్మెల్యే అయినటువంటి కాలువ శ్రీనివాసులు గారిని మనం ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి మనం చెప్పాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం రకరకాలుగా ఎన్నో పోరాటాలు చేస్తూ వస్తున్నాం. ఒక ఫేజ్డ్ వైజ్ గా, అంటే ఎంతో ప్రణాళికగా, ఎంతో ఒక పకడ్బందీగా, ఒక పద్ధతిగా మన పోరాటాన్ని ముందుకు తీసుకొని పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా ఒక పరీక్ష రాస్తాం మనం, అది ఒకసారి తప్పాము అని అనుకోండి, మరోసారి కూడా సేమ్ అలాగే పరీక్ష రాస్తామా, లేకపోతే ఆ పరీక్ష పాస్ ఎలా అవ్వాలని మనం ఆలోచన చేస్తామా అనేది నేను మిమ్మల్ని అందరూ కూడా అడగాలని అనుకుంటున్నాను మొదటిసారిగా. ఎందుకంటే ప్రతిసారి ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో అనుమానాలు, లేకపోతే ఎన్నో విమర్శలు, ఎన్నో ఇది ఎదుర్కొంటున్న ఈ క్రమంలో మనం మరి ఎలా దీన్ని అధిగమించాలి? ఇప్పుడు వాల్మీకి బోయలకు అసలు ఉన్న సమస్య ఏంటి, వీళ్ళ ఒక కోరిక ఏంటి, మన ఒక పోరాటం అసలు ఎందుకు, దేనికోసం అనేది మనం ఇప్పటికి కూడా విధిగా ఆలోచన చేయకపోతే ఎంతో నష్టపోతాం. నేను ఎప్పటి నుంచి కూడా నేను అడుగుతా ఉండేది ఒకటే, వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా రావాలా, దాన్ని ఎలా సాధించుకోవాలా, దానికంటూ ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాం, దానికి ముందుకు వెళ్దామని చెప్పేసి నేను ఎప్పటి నుంచో నేను మిమ్మల్ని అందరికీ అడగడం అదే, చెప్పడం అదే, దాని గురించి మేము ఎప్పటి నుంచో వర్కౌట్ చేస్తూ ఉంది కూడా అదే. ఇప్పుడు 2017లో అప్పటి మన నాయకుల పోరాటంతో, మనకి ఇదే నాయకులతో, ఇదే ఒక వీరి ఒక పోద్బలంతోనే అప్పట్లో 2017లో సత్యపాల్ కమిటీ గారు ఒక రిపోర్టర్ అది చేయడం, అప్పటి టీడీపీ ప్రభుత్వం చేయడం, దాన్ని ఆమోదించడం, దాన్ని రాష్ట్రంలో తీర్మానం చేయడం, కేంద్రానికి పంపడం, కేంద్రం నుంచి ఒకసారి క్వైరీ వస్తే దానికి మళ్ళీ ఆన్సర్ చేసి పంపడం, తర్వాత 2019లో మళ్ళీ రావడం, ఇదంతా కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ వైసీపీ వాళ్ళు మళ్ళీ దీన్ని చేయడం, మళ్ళీ దాన్ని 1 man కమిషన్ చేసి పంపించడం, ఆ 1 man కమిషన్ లో కూడా జరిగినటువంటి తప్పులు ఇవన్నీ కూడా మనం చూసాం. తర్వాత మళ్ళీ అది వెళ్ళడం, దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ తిప్పి పంపించింది అని చెప్పేసి నేను ఎన్నోసార్లు పోయిన సంవత్సరం నుంచి, ఇదే ఇప్పటికి సంవత్సరం అయింది, పోయిన సంవత్సరం ఇదే టైంకి అనంతపూర్లో జరిగిన మీటింగ్ లో కూడా నేను మీకు ప్రూఫ్స్ తో సహా చూపించడం జరిగింది. నేను మరొకసారి మీ ముందు ఉంచుతున్నాను, మీరు చూడొచ్చు. ఇక్కడ నేను మన రాష్ట్ర ప్రభుత్వం నుంచే తీసుకున్నటువంటి సమాచారంలో నుంచి కూడా వాళ్ళు 6/11/2024లో మన ప్రభుత్వానికి ఎప్పుడో వచ్చింది, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ట్రైబల్ వాళ్ళకి మన రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేస్తూ పంపడం జరిగింది. 14 మార్చ్ 2024లోనే 14 మార్చ్ 2024లో మీరు ఇటు చూస్తే 14 మార్చ్ 2024లోనే రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మనది రిజెక్ట్ చేస్తూ కేంద్రానికి పంపడం, మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కి పంపడం, 26/6/2024లో వాళ్ళు మనకి మన రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం, రాష్ట్ర ప్రభుత్వానికి 6/11/24లో మళ్ళీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని మెన్షన్ చేస్తూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి పంపడం జరిగింది. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అప్పటి నుంచి కూడా ఏం చేయకుండా అలాగే ఉండడం, దీన్ని అప్డేట్ చేయకపోవడం, మన ఒక ప్రపోజల్ మీద మళ్ళీ మాట్లాడాలంటే ప్రభుత్వం దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం స్పందించాలి, ఈ ప్రభుత్వం మీద మళ్ళీ మనం ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 నెలలు ఆగిన తర్వాత పోయినసారి ఇదే ఆగస్టు 27-28 మనము అనంతపూర్ వేదికగా మనం వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది. ఆ చర్చా సమావేశంలో అన్ని కూడా మనం స్క్రీన్ పైన వేసి కూడా చెప్పాం. ఆ చర్చా సమావేశానికి మంత్రి గారు, గౌరవనీయులైనటువంటి మంత్రి గారు, మన ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళు వాగ్దానం ఇవ్వడం జరిగింది. సంవత్సరం కాలం అయ్యింది. మేము దాని తర్వాత ప్రతి ఎమ్మెల్యేకి, అనంతపూర్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకి వాళ్ళ ఇంటికి వెళ్ళి మన సంఘం వాళ్ళు, మన నాయకులు, మన సోదరులు, మిత్రులు, పెద్దలందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎమ్మెల్యేల ఇంటికి వెళ్ళి
మన గురించి అసెంబ్లీలో గలం వినిపించాలని చెప్పేసి అడగడం జరిగింది, కోరడం జరిగింది. దాని తగ్గట్టే అసెంబ్లీలో వివిధ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. స్వయంగా నేనే ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ ఆవరణలో కలిసి ఆయనకు కూడా నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడడం జరిగింది, కోరడం కూడా జరిగింది. ఆయన కూడా స్పందిస్తామని చెప్పారు. పోయినసారే దీని మీద కింద స్పందించకపోతే మనం ఒక యాక్షన్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. అప్పటి నుంచి వేచి చూస్తూ ఉన్నాం, మన మీద ఏదన్నా ఒకటి జరుగుతుంది, మనకు ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు ఏమీ జరగట్లేదు. రేపు 6వ తేదీన ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భంగా మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. అనంతపూర్లోనే ఇది మొదలు పెట్టాం. అనంతపూర్లోనే మనకు ఏదో ఒకటి సాధించుకోవాలా, లేకపోతే ఇప్పుడు మన నాయకులు మనం ముట్టడించడం వల్ల వీళ్ళకి అసలుకు ఎంత ఇబ్బంది కలుగుతోంది మన ఒక కమ్యూనిటీలో అని చెప్పేసి వీళ్ళకి తెలుస్తుంది. దీని మీద ఒక చర్చ జరుగుతుంది, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తారని చెప్పేసి మేము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది. కాబట్టి ప్రతి వాల్మీకి సోదరుని, నాయకుడిని, పెద్దల్ని, మిత్రుల్ని ప్రతి ఒక్కరిని కోరుతాను, మీరు దయచేసి ఈ కార్యక్రమానికి హాజరవ్వండి. మన నాయకులు మనం అడగకపోతే వేరే నాయకులు మనం అడగడానికే అర్హత లేకపోతా ఉంది ఇక్కడ. ఎందుకంటే డైరెక్ట్ గా అంటా ఉన్నారు, మీ నాయకులు ఉన్నారు, మీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మీ ఎమ్మెల్సీలు ఉన్నారు, మీ ఎంపీ ఉన్నారు, ఆయన అడగండి, మమ్మల్ని అడిగి ఏం చేస్తారు, వాళ్ళు మాట్లాడమని చెప్పండి అని చెప్పేసి వాళ్ళే అడుగుతున్నారు మమ్మల్ని. మరి ఇంకా మేము ఎలా మనము ఈరోజు మన ఒక విషయాన్ని మనం ఎలా మరి దీన్ని సాధించుకోవాలో చెప్పండి. మన నాయకులు కొత్తగా నేర్చుకున్నారు, ఇంకా 100 మంది రండి, 1000 మంది రండి, రోడ్ల మీదకి రండి, ఇంకా పోరాడండి, ప్రతి ఎమ్మెల్యేకి అడగండి, ప్రతి మంత్రిని అడగండి, లేకపోతే ఇంకా ధర్నాలు చేయండి, దీక్షలు చేయండి అని చెప్తా ఉన్నారు. 2017 నుంచి మన 15 నుంచే కాదు, ఎప్పటి నుంచో మన పెద్దలు చేస్తారు, మన తండ్రి సమానులు అప్పట్లో చేస్తారు, తర్వాత మనం చేస్తున్నాం. దీక్షలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, పాదయాత్రలు చేసినాం, బైక్ యాత్రలు చేసినాం, ఇంకెన్ని చేయాలా. పోయిన ప్రభుత్వంలో మంత్రాలయం నుంచి అమరావతి వరకు అని చెప్పేసి 3500 కిలోమీటర్లు బైక్ యాత్ర చేస్తే కూడా అప్పుడు కేవలం ఒకటి రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపినారు. ఇంతవరకు దాంది ఏం లేదనేది మీకు మనం ఇక్కడికి తేటతెల్లమైంది. అంతకుముందు ప్రభుత్వంలో సోదరులు కొంతమంది పాదయాత్రలు చేసినారు. మరి ఎట్లా ప్రతి ఒక్క ప్రోగ్రాంలు చేస్తూనే ఉన్నాం. ఇంకా మళ్ళీ మీరు లక్షల మంది రండి రోడ్ల మీదకి అంటే మరి మీరు ఏం చేస్తారు, లేకపోతే మనం ఏం చేయాలా, లేకపోతే మరి మీరు కార్యాచరణ తీసుకొని ముందుకు వస్తే కదా మేము ఏమైనా చేయడానికి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నాయకుల్ని. మీరు ఏం చేయకోకుండా, మీరు ముఖ్యమంత్రి గారిని అడగాల్సింది అడగకోకుండా, మీకు మేము చేస్తున్నటువంటి ప్రెజర్ని మీరు వాళ్ళకి తెలియజేయకోకుండా, లేకపోతే ఒక జాతి సమస్యని మర్చిపోయి ఈరోజు మనం బీసీ హక్కులు కావచ్చు అది రాదు, ఎస్టీ హక్కులు లేవు, అసలు వాల్మీకి బోయలు ప్రతి ఒక్క విషయంలో ఈరోజు మోసపోయి వెనుకబడిన జాతి ఏదైనా ఉందంటే అది కేవలం వాల్మీకి బోయలు మాత్రమే. ఈ యొక్క జాతిని ప్రతి పార్టీ మోసం చేసింది, ప్రతి నాయకుడు మోసం చేసినాడు అనేది వాస్తవమా కాదా అనేది ప్రతి ఒక్కరు కూడా మనం ఈ రోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరూ దీని మీద మనకి మాట ఇచ్చారు. మరి ఈరోజు ఎవరు మాట నిలబెట్టుకున్నారు అని చెప్పేసి మనం అడగాల్సిన అవసరం ఉంది. మన నాయకులందరూ కూడా ఈ రోజు ఈ జాతిని చూసి మాకు టికెట్ ఇచ్చారు, మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా దీని మీద గెలవనిపిస్తాం, రాష్ట్రంలో పోరాడతాం, కేంద్రంలో పోరాడతాం అని చెప్పేసి ఓట్లు వేయించుకున్న వాళ్ళు ఈ రోజు మరి మళ్ళీ రోడ్ల మీదకి రండి, మీరు చచ్చిపోండి, లేకపోతే మీరు చావండి, మేము తెస్తాము, అప్పుడు కూడా రాదు, ఇంకా 100 మంది రాండి, లక్షల మంది రాండి రోడ్ల మీదకి అంటే ఎప్పుడైనా వస్తాం. నాకు అర్థం కావట్లేదు. ఈ జాతిలో ఎక్కడ చూసినా మోసపోయినవారు, 100 మంది మనల్ని దోచుకున్నారు, వాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఈరోజు కనీసం ఊకనే అందరూ వైట్ షర్ట్లు వేసుకొని ముందుకు వచ్చి అందరూ బతుకుతూ ఉన్నారు. కానీ ఎంతో మంది వాళ్ళని ముట్టుకుంటే వాళ్ళ బాధలు చెప్పలేనివి. జైళ్ళ పాలైనారు, కేసులు పెట్టించుకున్నారు, కొంతమంది జీవన శైలి మారిపోయింది, వలసలు పోతా ఉన్నారు, ఆరోగ్యాలు దెబ్బతిని కొంతమంది అడ్డం ఇది అయిపోయినారు, కుటుంబాలు కోల్పోయినారు, జైళ్ళ పాలైనారు. అయినా కూడా ఇంకా చేయండి ఇంకా చేయండి అంటే వీళ్ళు మాత్రం ఎన్నుకోబడిన వాళ్ళు మాత్రం మేము మిమ్మల్ని చూసి ఎన్నుకోలేదు, మమ్మల్ని దీని ప్రకారంగా ఎన్నుకున్నారు, మేము ఈరోజు ప్రాంతం కోసం కొట్లాడతాం, మా నియోజకవర్గం కోసం కొట్లాడతాం అని అంటూ ఉంటే ఇంకా మనం ఏం చేయాలా? సరే మీరు పోరాడండి, మేము తప్పులేదంటున్నాం. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఇచ్చిన మాటని, మీరు ఇచ్చిన దీని మీద కూడా మేము ఒక కన్స్ట్రక్టివ్ ప్లాన్ మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ యొక్క వీడియో కొద్దిగా లెంత్ అయినా కానీ కొద్దిగా విధిగా మీరందరూ చూడాలని నేను ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను. దీనిలో కొన్ని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం అందరం కూడా. ఇప్పుడు
ఫేజ్డ్ వైజ్ గా మనం చెప్తా ఉన్నాం. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనం ఈరోజు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయినామంటే దాన్ని మళ్ళీ ఎలా పాస్ కావాలని మనం ఆలోచిస్తామా, లేకపోతే మళ్ళీ మళ్ళీ సేమ్ అదే విధంగా రాసుకుంటూ అదే ఫెయిల్ అయితే వస్తాము. టీడీపీ ప్రభుత్వంలో సేమ్ ఇదే చేశారు, రిపోర్ట్ చేసినారు, కేంద్రానికి పంపారు, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో అదే జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఉంది, మరి ఇప్పుడన్నా కొత్తగా చేయాలని చెప్పేసి మేము మొన్న కొంతమంది ఢిల్లీకి వెళ్తే కూడా మళ్ళీ అదే మాట, మరి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది కదా, మరి మీరు ఎందుకు కేంద్రంకి వెళ్తున్నారు? మరి రాష్ట్రంలో కేంద్రంలో ఉంటే సేమ్ ప్రభుత్వం కదా, దాని మీదనే వెళ్దాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ అనేది ఒక కొత్త ఫ్రెష్ టాపిక్ తీసుకుని వచ్చిన దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ ఒక అంశంలోనే మనది కూడా మాట్లాడితే మనది ఇంకా హైలైట్ అవుతుందని చెప్పేసి మేము వెళ్ళాం ఢిల్లీకి. మన దురదృష్టవశాత్తు మళ్ళీ అందులో కొత్త సబ్జెక్టులు రావడం, తర్వాత పార్లమెంట్ లో ఈ యొక్క క్యాస్ట్ సెన్సస్ అనేది పక్కకు పోవడం, తర్వాత ఈ సెన్సస్ అనే టాపిక్ కూడా వస్తుంది. వాల్మీకి బోయలు ఇంతమంది ఈ రోజు 30 నుంచి 40 లక్షల మంది ఉన్నాము, మరి దీనికి న్యాయం జరుగుతుంది, మరి ఇంత మోసపోయిన ఈ జాతికి ఏదో జరుగుతుంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనే వెళ్ళాం. ఎన్నో జరిగినాయి, కొన్ని నష్టం జరిగింది. అక్కడ ఉన్నటువంటి అప్పుడు ఆయన సిబు సెవెన్ చనిపోవడము, తర్వాత మనకి మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ వాళ్ళు మాట్లాడుతూ ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోవడంతో ప్రిన్సిపల్ సెక్రటరీని కలవడం, ఆయనకి ఇవ్వడం జరిగింది. సోషల్ జస్టిస్ మినిస్టర్ అయినటువంటి వీరేంద్ర కుమార్ గారిని కూడా ఆయన్ని కలవడం, ఆయన చెప్పడం జరిగింది. జోల్ ఔరం గారిని మళ్ళీ కలిసాం, మళ్ళీ ఈసారి సెషన్స్ అయిపోయిన తర్వాత రండి మళ్ళీ కలుద్దాం, మళ్ళీ విధిగా ఆలోచిద్దాం అన్నారు. మళ్ళీ దాని మీద కూడా చర్చలు జరుపుతున్నాం. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇది కూడా చేయాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిసారి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపడం, కేంద్రం నుంచి తీసేది. ఈ క్రమంలోనే మేము అడిగాం, అయ్యా ఫస్ట్ అసలు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకి నివృత్తి అవుతున్న డౌట్లు చూడండి. ఇక్కడ ప్రతిసారి ఇప్పుడు మొన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపించిన 2 దానిల మీద రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ఒక 3 పాయింట్లు చేసి పంపింది. ఓకే, నేను దీని మీద ఒకసారి అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పోస్ట్ చూడండి. ఇది ఈ 3 పాయింట్లలో 1, 2 మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు కూడా 2018-19లో కూడా మాకు రిక్వెస్ట్ వచ్చింది. దాని మీద కూడా ఏంటి ఏమనేది వాళ్ళు తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2010లో ఒకటి, 2019లో సోషియో ఎకనామిక్ సర్వేని 2 రిపోర్టు మా దృష్టికి వచ్చాయని చెప్పేసి, తర్వాత 4 జిల్లాలు అయినటువంటి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి 8 జిల్లాలు, అంటే ఇంకా అదే ఉమ్మడి జిల్లాలు అయినటువంటి కర్నూలు, అనంతపూరు, కడప, చిత్తూరు వీరిని కలపాలని చెప్పేసి మా ముందు ప్రతిపాదనకు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లో రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా 6 కామెంట్లు చేసి పెట్టింది. దాంట్లో ఏంటంటే మొదటగా ఒకటి, మీరు అంటే ఈ యొక్క రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీగా ఉన్నారు, నాన్ ఏజెన్సీలో ఓబీసీగా వీళ్ళు క్లాసిఫై ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మద్రాస్ రీజన్ లో ఉన్నప్పుడు వాల్మీకి అనే క్యాస్ట్ ఒకటే ఎస్సీ దానిలో పరిగణించినారు, కానీ మిగతా దానిలో లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాల్మీకి అనేది ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం ఈ సైడ్ అంతా కూడా ఎస్టీగా నోటిఫై చేయబడింది, కానీ బోయ్ అనే వాళ్ళు ఎక్కువ శాతంలో ఉన్నారు. తర్వాత వాళ్ళవి వివిధ విధాలుగా ఎట్లా జరుగుతాయని చెప్పేసి సోషియో ఎకనామిక్ సర్వేలో వాళ్ళు చేసినటువంటి కొన్ని లోపాలని వాళ్ళు తెలియజేయడం జరిగింది. దీనిలో వాళ్ళు ఈ సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లలో హౌస్ హోల్డ్స్ ఎలా ఉన్నాయి, మన దాంట్లో ఎంతమంది ఉన్నారు, ఏంటి ఏం కథ అనేది దాంట్లో మెన్షన్ చేస్తూ 17-23 అంటే 2010లో అప్పుడు ఇచ్చిన రిపోర్ట్కి 23లో మొన్న వైసీపీ దానికి ఒకటో కొద్దో గొప్ప ఇదే సమాచారం ఉండడం, దానికి జస్టిఫికేషన్ లేకపోవడం, తర్వాత దీని మీద కొద్దిగా ఫర్దర్ క్లారిటీ తీసుకురావాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ ప్రపోజల్ ని తిప్పి పంపిస్తున్నాం అని చెప్పేసి, ఇక్కడ అనేబుల్ టు సపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసి పంపించినది. మేము నేను ఎన్నో విధాలుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను, చెప్పాను. ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంది, మళ్ళీ దీన్ని మనం మళ్ళీ కేంద్రానికి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పాను. ప్రతిసారి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన మీద ఇది ఉన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే వాల్మీకి అండ్ బోయా 1 and same అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వమే మళ్ళీ అసలు ఇక్కడ వీళ్ళు 1% కూడా చదువుకున్న వాళ్ళు లేరని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. కారం శివాజీ గారి రిపోర్ట్ కావచ్చు, సత్యపాల్ రిపోర్ట్ కావచ్చు, పోయిన వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఎస్టీ కమిషన్ రిపోర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నాయి. ఎన్నో విధాలుగా మనకు కూడా తెలుసు మనం ఎంతమంది జైళ్ల పాలైనాం. ఈ రోజు కేవలం కర్నూలు జిల్లాలో 1000 మంది రౌడీ షీట్లు ఉన్నారు. అనంతపురం జిల్లాలో మినిమం 3000 నుంచి 4000 మంది కేసుల్లో ఉన్నారని చెప్పేసి మనకి ఎస్పీ గారు ఇచ్చినటువంటి దాంట్లో రిపోర్ట్స్ ఉన్నాయి. చిత్తూరులో కావచ్చు,
కడపలో కావచ్చు, ఇంకా ఈ యొక్క కోస్తా ఆంధ్రాలో దాంట్లో కూడా ఉన్నట్టు కూడా మనం అన్ని సేకరించి పెట్టాం. మన వెనుకబాటుతనానికి ఇవి ఉన్నాయి. మనకి ఈరోజు మన దళిత వాళ్ళు ఎలా ఉన్నాయో అలాగే బోయవాడలు బోయగేర్లలో మన వాళ్ళ ఇల్లు పరిస్థితులు కావచ్చు, వీళ్ళకి కనీసం ఇల్లులు నీటికి లేకపోవడం, రోడ్లు లేకపోవడం, అక్కడ తాగునీటి వసతులు ఒకటి ఇబ్బంది పడుతున్నది కూడా మనం చూసాం ఎన్నో విధాలుగా. అవన్నీ కూడా జస్టిఫై అవుతాయి. ఇక్కడ వెనుకబాటుతనానికి మన దగ్గర క్లియర్ ప్రూఫ్స్ ఉన్నా కూడా ఎందుకు చేయడం లేదనేది మనం ఈరోజు లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి 4 కండిషన్స్ కూడా మనం ఈరోజు చేస్తా ఉన్నాం. మనకి జియోగ్రఫికల్ ఐసోలేషన్ ఉంది, అంటే మనకంటూ వాడలు ఉన్నాయి. ఎలా అయితే దళిత వాళ్ళు ఎలా మనకు కూడా గేర్లు ఉన్నాయి, అంటే అది వీధులు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి కదండి. అలాగే ఇక్కడ వీళ్ళకి చదువులో బ్యాక్వర్డ్నెస్ ఉంది. తర్వాత వీళ్ళకంటూ ఒక స్పెసిఫిక్ ట్రెడిషన్ ఉంది. మనకు పెళ్లిళ్ళ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి చావు దగ్గర నుంచి పెళ్లిళ్ళ దగ్గర నుంచి ఎక్కడైనా కానీ మనకంటూ ఒక ట్రెడిషన్ ఫాలో అవుతాం. 3 కూడా మనం స్పెసిఫిక్ గా ఉన్నాం. తర్వాత బ్యాక్వర్డ్నెస్ ఉంది మనకు. అన్ని విధాలుగా మనం ఈరోజు లోకర్ కమిటీ ఇచ్చినటువంటి 4 కండిషన్స్ మనం జస్టిఫై చేసిన తర్వాత కూడా ఇంకా మనకి రాకపోతే ఇంకా ఏమి మోడాలిటీస్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మోడాలిటీస్ ఉంటాయంటే నాకు అర్థం కాదు. నేను అందుకనే ఏం చెప్తున్నాను, మనం ఒక ఎగ్జామ్ ఫెయిల్ అవుతుంటే ఈసారి కొత్తగా ఎగ్జామ్ రాద్దాం, మారుద్దాం, మనం రాసే ఎగ్జామ్ రాసే స్టైల్ మారుద్దాం అని చెప్పేసి మేము వెళ్ళాం. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం. కేంద్రం ప్రతిసారి ఏదో ఒక విధంగా మాకు క్వైరీస్ పెట్టి ఈరోజు రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా మనం రియాక్ట్ చేస్తా ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు దీంట్లో? ఇప్పుడు దాంట్లో కమిషన్ లో నుంచి మాకెందుకు మీరు ఒకసారి కూడా మమ్మల్ని విజిట్ చేయట్లేదు? రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ డిపార్ట్మెంట్ అయ్యిండొచ్చు, కానీ మరి వాళ్ళ నుంచి ఇంతవరకు ఒక బృందం కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర? ఇప్పుడు స్టేట్ రికమెండేషన్ ఇస్ ద ఫస్ట్ అని చెప్పేసి, ప్రీ రిక్విజైట్ అని చెప్పేసి ఈరోజు రాజ్యాంగంలో పొందుపరిచి ఉంది. ఏదైనా ఒక కమ్యూనిటీని చేర్చాలన్నా తీయాలన్నా స్టేట్ గవర్నమెంట్ రికమెండేషన్ ఇస్ ద ప్రీ రిక్విజైట్. 1956లో ఏ బేసిస్ మీద మమ్మల్ని ఏజెన్సీ నాన్ ఏజెన్సీ అని చెప్పేసి ఆ రోజు ఒక సొసైటీ యాక్ట్ పెట్టి తీసేశారు. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి జరిగిన కండిషన్స్ ప్రకారం ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ రోజు అంగీకరించిన తర్వాత మళ్ళీ మీరు ఎందుకు తల దూరుస్తున్నారని చెప్పేసి మనం ఈరోజు అడుగుతా ఉన్నాం. సరే, మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి, మీ రీసెర్చ్ లో మీకు ఏమైనా సూచనలు కావాలా, సలహాలు కావాలన్నప్పుడు మీరు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంకి మా ఆంధ్రప్రదేశ్కి రావట్లేదు? మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు మీరు సంప్రదించట్లేదు? ఇవన్నీ క్వశ్చన్ చేయడానికి వెళ్ళాం ఢిల్లీకి. లేకపోతే ఒక బృందాన్ని ఏర్పాటు చేయండి. రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి NCST నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీతో, రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియాతో, తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఉన్నటువంటి ఎస్టీ కమిషన్ తో, తర్వాత మాకు వాల్మీకి కార్పొరేషన్ ఉంది, వాల్మీకి కార్పొరేషన్ సభ్యులతో, సంఘాల నాయకులతో, ప్రభుత్వంతో ఇట్లా ఒక కమిటీ వేసి ఎలాగో ఆల్రెడీ 2010లో ఒక తీర్మానం చేసి పంపడం జరిగింది, 23లో ఒక తీర్మానం చేసి పంపడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని మీరు పంపించినటువంటి క్వైరీస్ ఆన్సర్లు రెడీ చేసి ఒక ఫైల్ చేసేస్తే మాకు ఎస్టీ హోదా వస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ సమస్య, 70 ఏళ్ల నుంచి పోరాడుతున్న ఈ సమస్య తీరుతుంది. దీని మీద ఒక స్టెప్ తీసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని మేము వెళ్ళాం. దాని మీద పార్లమెంట్ లో కూడా వివిధ నాయకులు కలిసాం, వివిధ పార్టీల నాయకులు కలిసాం. అది ఇండియా కూటమి కావచ్చు, ఎన్డీఏ కూటమి కావచ్చు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం. వివిధ నాయకుల్ని లోక్సభలోనే మన వాళ్ళు మాట్లాడినారు, రాజ్యసభలో కూడా మన గురించి మాట్లాడాలా, మన గురించి గలవెత్తాలని చెప్పేసి రాజ్యసభలో ముఖ్యమైన పార్టీల నాయకుల్ని కలిసాం. ఇంకా మనం ఇంతకంటే ఏం చేస్తాం చెప్పండి? పోరాడుతూనే ఉన్నాం. మరి ఎగ్జామ్ ఈసారి ఫెయిల్ అయినాం, ఇంకోసారి ఫెయిల్ కాకూడదు అనేదే మా తపన. సో దీనికంటే ఒక కన్స్ట్రక్టివ్ ప్లాన్ కావాలా, మన నాయకులు ఇంకా పనిచేయాలా. ఇప్పుడు తొందరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ఫైల్ ఒక మొదలై ఈ సంవత్సరంలోనే, పోయిన సంవత్సరంలో పోతుంది అని అనుకున్నాం, పోయిన సంవత్సరంలో పోలేదు. కనీసం ఇప్పటికైనా ఇది వెళ్తే మనం ఇంకా ఢిల్లీలో పనిచేయాల్సింది ఎంతో ఉంది. మరి మన నాయకుల మీద మనం ప్రెజర్ చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రెజరే ఎలా అవుతుంది? ముఖ్యమంత్రి గారు దీని మీద ఎలా స్పందిస్తారు? ఎప్పుడు ఆయన మన దాని మీద రెజల్యూషన్ చేసి కేంద్రానికి మళ్ళీ కేంద్రంలో మనం ఎప్పుడు కొట్లాడాలా? కేంద్రంలో మన నాయకులు అక్కడ ఉన్నటువంటి లోక్సభలో, రాజ్యసభలో మనం ఎప్పుడు బిల్లు పాస్ చేయించుకొని పంపించుకోవాలంటే ఒకసారి ఆలోచన చేయండి మీరందరూ కూడా. ఇంకా రేపు సంవత్సరం చూద్దాం, ఆ సంవత్సరం చూద్దాం అంటే ఆయన 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేశారు, 2017లో పంపడం జరిగింది, 1918లో ఇది అయిపోయింది, 17 డిసెంబర్లో వాళ్ళు పంపడం, అది అంత లోపల ఫైల్ అది ప్రభుత్వం చెడిపోవడం పోయింది. 2023లో ఈయన పంపడం, 2024కే ఇది గవర్నమెంట్ పోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా 2019, 29లో మళ్ళీ ఎలక్షన్స్ అంటే 27లో కానీ 28లో పంపిస్తారంటే అంతవరకు ఊరుకుందామా చెప్పండి మీరే? మన నాయకుల్ని మనం అడక్క
వేరే నాయకులు మనం అడక్క ప్రభుత్వం మీద మరి ప్రెజర్ ఎలా వస్తుందండి? నాకు అర్థం కాదు. మీరు ఎవరిని అడగమంటారు చెప్పండి? ఎన్ని పోరాటాలు చేయమంటారు చెప్పండి? మేము ఎన్ని కేసులు పెట్టించుకోమంటారు చెప్పండి? 2015లో చేశాము, 18లో చేసాము, తిరుగుతున్నాము, అంత ప్రతి నాయకుడు కలుస్తున్నాం, ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి ఎంపీకి లెటర్లు రాస్తున్నాము, అడుగుతున్నాము. సాక్షాత్ గవర్నర్ని కలిసాము, తర్వాత రాష్ట్రపతిని కూడా కలిసాము. అయినా కూడా మన పరిస్థితి ఇలాగా ఉంటే ఇంకా ఎవరినండి మనం అడిగేది? ఇంకా అంటే ఏమనంటే అమిత్ షాని కలవండి, లేకపోతే నరేంద్ర మోడీ గారిని కలవండి అంటే ఫస్ట్ అసలు మరి ఇక్కడి నుంచి మనం ఏమైనా చేస్తాం కదా ఇంకా అక్కడ పోయి ఢిల్లీలో కూర్చొని చేసుకోవడానికి. ముఖ్యమంత్రి గారేమో నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారిని కలిసాము పోయిన అసెంబ్లీ సమావేశాల్లో, ఆయనకు లెటర్ ఇచ్చాము, మీరందరూ పేపర్లో చూశారు, అన్ని దాంట్లో చూశారు, ఇంకా ఎంత చెప్పుకోవాలి? ఇచ్చినా కూడా ఆయన చూస్తామని చెప్పేసి ఆ రోజు వెళ్ళిపోయిన ఆ వ్యక్తులు. లోకేష్ గారిని కలిసాము, ఆయనకి ఇచ్చాము, ఇంకా ఎవరికి మనం మాట్లాడాలి చెప్పండి? అందుకనే ఈరోజు మన నాయకుల మీద ప్రెజర్ చేసి కనీసం వీళ్ళైనా మా గోడు ఇది, మా వాళ్ళ పరిస్థితి ఇది. ఈరోజు అనంతపూర్లో మీటింగ్ పెట్టాము, కర్నూలులో మీటింగ్ పెట్టాము, తర్వాత మదనపల్లి కావచ్చు, తిరుపతి కావచ్చు, లేకపోతే విజయవాడ కావచ్చు, అందరికి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాం. వాళ్ళకి చెప్తున్నాం జాతిలో జరిగిన మోసం ఏంటి, ప్రతి నాయకుడు ఇచ్చిన మాట ఏంటి అనేది అందరికీ తెలియజేసి ఒక ప్రాజెక్ట్ వేసి చెప్తా ఉన్నాం. జరిగిన మోసాలని మీకు కళ్ళ గట్టతో చూపిస్తా ఉన్నాం. ఇంకా మనం దీని గురించి ఆలోచిస్తే ఎలా చెప్పండి? ఈ జాతిలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఐక్యత అనేది ఒక ఎండమావి లాంటిది. ఇక్కడ మనకి కావాల్సింది ఒక ఎమోషన్, మనకి ఎస్టీ హోదా. ఆ ఎస్టీ హోదా మీద మనమందరం కూడా ఏ పార్టీ కావచ్చు, లేకపోతే రకరకాల పార్టీల్లో ఉన్న వాళ్ళం, లేకపోతే రకరకాల ఐడియాలజీతో ఉన్న వాళ్ళం, రకరకాల సంఘాలలో ఉన్న వాళ్ళం, ఈరోజు ఎస్టీ హోదా అన్నప్పుడు మనం అందరం కూడా కలిసాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన నాయకులు మనం గట్టిగా అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళు వెళ్ళి ఈరోజు కాళేశ్వరం గారు కావచ్చు, రేపు గుమ్మనూరు జయరాం గారు కావచ్చు, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి విరూపాక్షణ కావచ్చు, లేకపోతే పాసారథి గారు, డాక్టర్ పాసారథి గారు కావచ్చు, బీజేపీలో ఉన్నటువంటి పాసారథి గారు కావచ్చు, ఎమ్మెల్సీ అయినటువంటి బీటీ నాయుడు గారు కావచ్చు, లేకపోతే మన డాక్టర్ మోసన్ గారు కావచ్చు, మంగమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి ఇది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. మీరు మాకు ఇచ్చినటువంటి మాటని, మన జాతికి ఇచ్చినటువంటి మాటని మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోయినసారి మన ఎమ్మెల్యేలు నలుగురు కూడా కలిసి వెళ్ళి ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చారు, వారు స్పందించలేదు. అందుకనే ఈరోజు మళ్ళీ మేము అడుగుతున్నాం, ముఖ్యమంత్రి గారు రేపు 6వ తేదీ అనంతపూర్లో మన మీద స్పష్టమైన ఒక వాగ్దానం ఇచ్చి వెళ్లాల్సిందే. ఈ సంవత్సరంలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో మన గురించి బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపించాల్సిందే. పంపించకపోతే రేపు మొదలు పెట్టినటువంటి మన నాయకులు ఇల్లు ముట్టడితో అసెంబ్లీని ముట్టడించడానికి ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రి గారిని కూడా ముట్టడించడానికి ప్రయత్నం చేస్తాం. మేము అడుగుతా ఉండే తప్పు కాదు, ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఈ జాతిని ప్రతి ఒక్కరు మాట ఇచ్చి మోసం చేశారు, ప్రతి ఒక్కరు మాట ఇచ్చి మోసం చేశారు ఇక్కడ. కాబట్టి మాకు న్యాయం చేయండి, మాకు ఇప్పటికైనా న్యాయం కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేసుకొని మేము ఈరోజు రైజ్ చేసినటువంటి ఇష్యూని మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని, దీన్ని మనమందరం కూడా ఒక ఫేస్డ్ మేనర్ గా దీన్ని తీసుకుని వెళ్ళి మన వాళ్ళకి అందరికి అర్థమయ్యే విధంగా చెప్తారని, రేపు 3వ తేదీ మేము తలపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ విచ్చేస్తారని, మీకు ఆ రోజు కావాల్సింటే మేమందరం కూడా మళ్ళీ ఇంకోసారి అందరికీ నేను డాక్యుమెంట్ చూపించి నీకు రెడీగా ఉన్నాను. మనకు రాజ్యాంగ ఉల్లంఘన ఎలా జరిగింది ఏమి అనే దాని మీద మనం ఎన్నో రిపోర్ట్లు రాసినాము, చూపిస్తున్నాము, ప్రతి చోట మేము వ్యక్తపరుస్తున్నాము, జరిగినటువంటి అన్నిది కూడా మీకు తెలియజేస్తా ఉన్నాము, ఒక స్క్రీన్ మీద వేసి చెప్తున్నాము. మనము దీన్ని సాధించుకోవచ్చు, జరుగుతున్న మోసాలు ఏంటి, మనకి జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి అనేది చెప్తా ఉన్నాము. అందరు చెప్పేదానికంటే మనం అనుభవిస్తున్నదే ఎక్కువ ఉంది ఇక్కడ. ఈరోజు జాబుల పరంగా కావచ్చు, ఉద్యోగ తర్వాత చదువుకునే విధంగా కావచ్చు, లేకపోతే కనీస అవకాశాలతో కావచ్చు, మనం ఎలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రాక, ఏదో ఒక పని చేసుకుని బతుకుతామంటే వాళ్ళకి కనీసం సహకారం అందక, లేకపోతే టాలెంట్ ఉండి ఒక సొంతంగా ఏదైనా ఒక ఎంటర్ప్రినర్ గా ఏదామంటే కూడా వాళ్ళకి కనీసం బ్యాంకుల్లో రుణాలు రాక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి ఏమనేది మనకు అందరికీ తెలుసు. బాగా చేసి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు రాక వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా ఒక స్టెప్ తీసుకోవాలి ఇప్పటికైనా కానీ. మనమంటూ ఏంటి అనేది ఇప్పటికైనా ఆలోచన చేసుకొని మన గురించి మనం ఆలోచన చేయకపోతే, నీ గురించి నువ్వు పోరాటం చేయకపోతే ఎవరు పోరాటం చేసే పరిస్థితి ఉండదు. ఈరోజు మన మీదకే కాదు, మన ఇంటి మీదకి ఈరోజు సమస్య వచ్చింది.
మనం ఇప్పటికి కూడా స్పందించుకోకుండా ఇలాగే ఉంటే కష్టమవుతుంది. మన నాయకులు మనం అడగకపోతే మరి ప్రభుత్వాన్ని వాళ్ళు ఎలా అడుగుతారు? వేరే నాయకులు మనం అడగనికపోతే మీ నాయకులు ఉన్నారు కదా అని చెప్తే అడుగుతా ఉంటే మేము ఎవరిని చెప్పుకోవాలా, ఏమని చెప్పుకోవాలా, ఎక్కడని చెప్పుకోవాలా మా బాధ. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరిని ఇక్కడ ఇబ్బంది పెట్టడానికి కాదు. 3వ తేదీ రండి మాట్లాడుకుందాం. రేపు 6వ తేదీ ముఖ్యమంత్రి గారు అనంతపూర్కి వచ్చే టైంకి ఇప్పటికీ సంవత్సర కాలం అయింది. మనం అనంతపూర్లో ఇదే వేదికగా మనం చేసి చెప్పాం. వాళ్ళు మాటించి కూడా సంవత్సరం అయింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు 6వ తేదీ మా మీద ఒక స్పష్టమైన ఒక ఇది ఇచ్చేసి వెళ్ళాలని, వాగ్దానం చేసి వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున కోరుతా ఉన్నాం. మేము మా నాయకుల్నే మేము ముట్టడించడానికి రెడీ అయిన తర్వాత ఇంకా ఏమి చేస్తాం ఏమనేది కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలా. దానికి దేనికైనా కానీ సిద్ధంగా ఉందాం, ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మేల్కొని మాకు న్యాయం చేయాలని. రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే ప్రభుత్వం ఉంది. మీరు అనుకుంటే ఒక్క బిల్లుతోనే అయిపోతుంది, ఒక్క చర్చతో అయిపోతుంది. కాబట్టి దీన్ని ఇక్కడికి క్లోజ్ చేయండి అని మేము అడుగుతా ఉన్నాం. మా ఒక బాధ అర్థం చేసుకోండి. అలసిపోయినారు, మోసపోయినాము, అలసిపోయినాము. ఇంకా ఎంతో మందికి ఇది లేకుండా అయిపోయింది. కాబట్టి ఒక్కసారి ఈ వాల్మీకి బోయే జాతి ఒక బాధని, ఆర్తనాదాలని అర్థం చేసుకోవాలని, మోసపోయిన ఈ జాతిని ఒక్కసారి అర్థం చేసుకోండి. మేము ఏమీ అడగలేకపోతా ఉన్నాం ఈరోజు. విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగ అవకాశాల పరంగా కావచ్చు. కనీసం ఈరోజు మా వాళ్ళకి ఒక్కడంటే ఒక దాంట్లో ఆదుకునే వాళ్ళు లేరండి. మా పరంగా మేము కూడా ఏం ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నాం మా వాళ్ళని. ఏదైనా ఒక పాపకి, ఒక పిల్లోడికి సీట్ వచ్చింది, లేకపోతే వాడు ఏదైనా ఉన్నత విద్యకి వెళ్ళాలంటే ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నామండి. ఈరోజు ఏదైనా ఒకరికి జబ్బు వచ్చింది, వాళ్ళు ఏదైనా కొద్దిగా సాయం చేస్తే వాడు ఆరోగ్యం బాగుపడిపోతాడంటే ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు ఒక కుటుంబం కుటుంబ పెద్దని కోల్పోయింది. ఆ కుటుంబం అంటే కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోలేకపోయినాం. మన గురించి మనం ఆలోచన చేసుకోండి. అయిపోయిందండి ఈ జాతి పరిస్థితి, అయిపోయింది. మోసపోయినారు, ఇంకా అయిపోయింది. మనుగడ అనేది మీరు చూస్తూ ఉంటే రాను రాను తగ్గుతూ వస్తుంది. ఇలాగే పోతే చాలా కష్టం. రేపొద్దున మనం మన గురించి ఉనికి మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు, ఉనికి ఉండదు. మనమందరం కూడా మళ్ళీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. పార్టీల పరంగా విడిపోయినాం, సంఘాల పరంగా విడిపోయినాం, ఇంకా విడిపోవాల్సిన అవసరం లేదు. మనం మన ఒక లక్ష్యాన్ని ఊపిరిగా చేసుకొని అందరూ ఐక్యంగా చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటూ, ఈ యొక్క ఉద్యమానికి మీరందరూ కూడా బాసటగా నిలుస్తారని, ముందుకు వస్తారని, మా మాట వింటారని చేతులు జోడించి, దయచేసి ఎవరినైనా ఏమన్నా ఇంతకుముందు ఏదైనా ఒక మాట అని ఏదైనా ఉంటే కూడా ముందుకు రండి, మాట్లాడుకుందాం. అన్నదమ్ములుగా మళ్ళీ పోరాడదామని సోదరుల్ని, మిత్రుల్ని, పెద్దల్ని అందరినీ కూడా మరీ విన్నవించుకుంటూ, ఇప్పుడు ఇది రైట్ టైం, ఇప్పుడు సాధించుకోకపోతే మళ్ళీ సాధించుకునే పరిస్థితి ఉండదని మరీసారి మళ్ళీ మీకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై వాల్మీకి.